ఈసారి వచ్చేది మేమే అని వైసీపీ అధినేత ఫుల్ కాన్ఫిడెన్స్ తో చెప్తున్నారు. గ్రౌండ్ రియాలిటీ చూస్తే రాష్ట్రంలోని సగానికి పైగా నియోజకవర్గాల్లో వైసీపీకి నాయకత్వమే లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత చాలా మంది నాయకులు ఫ్యాన్ గుర్తుకి గుడ్ బై చెప్పేసి పార్టీ మారిపోయారు. దీనికి తోడు ఎన్నికల ముందు ఆడిన తార్మార్ తక్కర్మార్ ఆటలతో చాలా చోట్ల నాయకులే లేకుండా పోయారు. అసెంబ్లీ ఎన్నికల ముందు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ని గాజువాకకి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ ఆయన ఘోర పరాజయంతో మళ్ళీ అనకాపల్లికి ఇన్ఛార్జిగా నియమించారు. సరైన పెర్ఫార్మెన్స్ లేదని అనకాపల్లి నుంచి సైడ్ చేశారు. ఇప్పుడు అటు గాజువాకలోను ఇటు అనకాపల్లిలోను వైసీపీకి సరైన నాయకత్వం లేకుండా పోయింది. మరో మాజీ మంత్రి విడుదల రజనీని చిలకలూరుపేట నుంచి గుంటూరుకి మారిస్తే ఆమె ఘోరంగా ఓడిపోయారు. తర్వాత రేపల్లి ఇన్ఛార్జిగా నియమించిన వద్దని సొంత సీటు చిలకలూరుపేటకి వెళ్లిపోయారు. సత్తెనపల్లిలో ఓడిపోయిన మాజీ మంత్రి అంబటి రాంబాబుని గుంటూరు వెస్ట్ కి ఇన్ఛార్జిగా నియమించారు. ఈ మొత్తం వ్యవహారంలో రేపల్లె సత్తెనపల్లికి సరైన నాయకత్వం లేని పరిస్థితి ఉంటే, గుంటూరు పశ్చిమలో అంబటి రాంబాబుకి, చిలకలూరుపేటలో విడతల రజనీకి ఎదురు గాలి వస్తుంది. ఎన్నికల నాటికి వీళ్ళకి మళ్లీ స్థానం చలనం తప్పదనే టాక్ వినిపిస్తుంది. జగ్గయ్యపేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన సామినేని ఉదయభాను ఎన్నికల తర్వాత జనసేనలో చేరారు. ఇప్పుడు అక్కడ వైసీపీ కేడర్ని పట్టించుకోనే నాయకులే కనిపించడం లేదని పార్టీ శ్రేణులు అంటున్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకి చెందిన మాజీ మంత్రి మేకతోటి సుచరితను గత ఎన్నికల్లో తాడికొండ నుంచి బరిలోకి దించితే ఆమె ఘోరంగా ఓడిపోయారు. విజయవాడ వెస్ట్ నుంచి సెంట్రల్లోకి వచ్చిన వేంపల్లి శ్రీనివాస్ ఓటమి తర్వాత అటు సెంట్రల్లోను ఇటు వెస్ట్ లోను కనిపించడం లేదట. సిట్టింగ్ ఎమ్మెల్యేను ఇష్టం వచ్చినట్లు మార్చడం వల్లే వైసీపీకి డబుల్ డ్యామేజ్ జరిగింది. ఉత్తరాంధ్ర, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని అత్యధిక నియోజకవర్గాల్లో వైసీపీకి నాయకత్వం లేని స్పష్టంగా కనిపిస్తుంది. ఒకే వ్యక్తి చుట్టూ రాజకీయాలు చేసే రోజులు పోయాయి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమి తర్వాత టీఎంసీ నాయకులు దీదీదికి హ్యాండ్ ఇచ్చి బీజేపీలోకి దూకేశారు. ఏపీలో వైసీపీ ఇదే బాటలో వెళ్తున్నట్లు కనిపిస్తుంది. నియోజకవర్గం స్థాయిలో బలమైన నాయకత్వం లేకపోతే పార్టీ మనుగడ సాగించడం కష్టం. తృణమూల కాంగ్రెస్ లాంటి పార్టీలో గెలిచిన వాళ్ళే నాయకత్వాన్ని వదిలేసిపోతుంటే, ఘోరంగా ఓడిపోయిన వైసీపీకి నాయకులు దొరకపోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదని విశ్లేషకుల అభిప్రాయం.